ఇది పైన అంటించారండి, ఆ మూల టేపు. ఇప్పుడు ఇక్కడ కూడా అంటిస్తున్నారు కింద, ఎందుకంటే పెయింట్ వేస్తాం కదా దాని మీద ఉంటుంది కదా అని చెప్పేసి ముందే ఏం చేస్తున్నారు అనమాట, పెయింట్ వేయకుండానే. మరి ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో ఏంటో అన్నది చూడాలి ఇప్పుడైతే. ఇప్పుడు నాకు అక్కడ అందట్లేదు కదండి, చెట్టుకి చాలా ఎత్తు అయిపోయింది కదా. ఇప్పుడు మా వారు ఉన్నట్లంటే కొంచెం పైన పానం చేస్తాను ఫస్ట్ అయితే, పెయింట్ కలుపుతున్నాను అందుకని. సరిపోదు అనుకుంటే ఇంకోటి తెప్పియాలనుకుంటా. సరిపోదు, డబుల్ కోటింగ్ వేయాలంటే. వేసింది చూడండి ఎలా ఉందో, అంటే ఇంకా ఎల్లో కలర్ అనేది అంతకు ముందు వేసింది కనపడలేదు. ఒకసారి ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ స్ట్రాంగ్ ఉందా అసలు ఆపుతుందా? అంతే, లైట్ ఎల్లో అంటే కాదు, ఫోన్లో ఆపుతుందా? డబుల్ కోటింగ్ వేయాలి, అప్పుడే బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఇంకో డబ్బా తెప్పించాలి. కొంచెం ఎల్లోయిష్ పింక్ ఇంకా వేయాలి డబల్ కోటింగ్. వాటర్ లేదమ్మా కొంచెం. ఇప్పుడు రేక్ సెట్ మీద కూడా ఇలాగ పెయింట్ వేసాను కదండి, కొంచెమే వేసాను. కానీ నేను ఏమనుకున్నానంటే మసి ఉంది కదా, పెయింట్ వేసేద్దాము, మసి కనపడదు అని నేను అనుకున్నా. కానీ తుడిస్తే పోతుంది అనమాట, అది నీట్గా వచ్చేస్తుంది వైట్గా. అది ముందు నేను ఆలోచించలేదు. ఇంకా అక్కడ కొంచెమే వేసాను, ఇక్కడ వేసాను, ఈ ఎదురా వేసాను. చూడండి మీకు అందరి పెద్ద పింక్ లాగా కూడా ఏమీ ఆనేయట్లేదు, మామూలుగా ఏదో వైట్ కిందే అంటుంది కాబట్టి బాగా సెట్గా అయితే వేయట్లేదు. కేవలం ఇలా తుడిచేస్తుంటా చూడండి, తుడుస్తుంటే ఎంత నీట్గా వచ్చేస్తుందో. నాకు అది అందక మా వారి చేత శుభ్రంగా తుడిపిస్తున్నాను. ఇంకా గోడకే వేస్తామన్నమాట పెయింట్ అన్నది. ఇప్పుడు చాలా నీట్గా అంటుంది. ఆ పెయింట్ ఏమో అసలు కనపడట్లేదు, వేసింది కూడా ఏదో సెట్ మీద వేసినట్టు ఏమైనా కనపడుతుందా? మనక ఏ నెల కొంచెం వేసింది. సున్నం దీనికా? సరే, ఇప్పుడు అయితే రేకులకి ఏమి వేయమండి, ఇప్పుడు కేవలం రూమ్కే వేస్తామన్నమాట. మా వాచ్ అయితే పైన పెయింటింగ్ చేస్తున్నానండి, ఇంకా గోడకి అంటే ఆ మూల దాకా మాకు అందదు కదా పైకంటే అని, ఆ పైన వరకు వేసేస్తే కిందంతా మేము వేసుకుంటాము. ఎలా వేస్తున్నారు మా వారు పెయింట్ చూడండి. మా పెయింట్ వర్క్ అయితే చాలా ఫాస్ట్గా నడుస్తుందండి. ఎంత ఫాస్ట్గా వేస్తున్నారంటే మామూలుగా కాదనమాట, ఒక్క రేంజ్లో. అది కూడా వేసేస్తుందండి పెయింట్ మంచిగా. తర్వాత డబల్ కోటింగ్ కూడా వేస్తాము, ఇంకో డబ్బా తెప్పించి. ఇదిగోండి పెయింట్ వేసాం కదా, ఒక డబ్బా అయితే అక్కడ గ్యాప్ ఉంది, ఈ పక్కన గ్యాప్ ఉంది చూడండి. ఇప్పుడు అదంతా వేయాలి, డబల్ కోటింగ్ వేయాలి కాబట్టి ఇంకో డబ్బా అయితే తెప్పించేసాము. ఇదిగోండి, ఇప్పుడు ఇది మనం కలపాలి. నీ కష్టం చూడాలి కదమ్మా, ఎంత టైట్గా ఉందో అన్నది. అదే అదేంటి ఈరోజు ఓన్లీ 2 కలర్లు వేసారు? నిన్నల్లో 3 లేదు. 2 వేసారు. ఆ డబ్బా కూడా వేయించి వాటర్. ఇదిగోండి, ఇప్పుడు 2వ డబ్బా కూడా కలిపేద్దాం మనం. ఇగో హాఫ్ అయితే చేసానండి. ఇంకా నిన్న బాటిల్ ఉంది కదా, నిన్న డబ్బా ఇది, ఈరోజు ఇది. ఇప్పుడు నిన్న పలచగా కలిపేసాను అంటుంది మాదు. ఇప్పుడైతే ఏదో చూద్దాం, డబల్ కోటింగ్ కాబట్టి ఏం పర్వాలేదు, అసలు మొత్తం రావాలి. ఇప్పుడు
డబుల్ కోటింగ్ చేసిన తర్వాత చూడండి ఎలా ఉందో. ఇప్పుడు డార్క్గా ఉంటుంది కదా, మంచిగా డార్క్ వచ్చిందండి. ఇదిగోండి బాగా బాగుంది. ఇప్పుడు ఇది ఇలా వేసుకుంటూ వెళ్ళాలి. నేను కింద వరకు అంతా వేస్తున్నాను, ఎందుకంటే నిన్న పైన వేసాను, నెత్తి మీద మొత్తం ఒళ్ళంతా అంతా అయిపోయింది. ఈసారి మోగులు వేయమంటాను పైన అయితే, అది ఎలా వేస్తుందో చూద్దాం. ఇక్కడ గడపలేదు కదండి, మాకు ఐరన్ గేట్ కింద ఉంది కదా, అంటే గేట్ పెట్టించాము చూడండి. అందుకని మోదమ్మ ఏం చేస్తుందంటే చక్కగా సిమెంట్ కలిపి చిన్న గడపలాగా వేస్తుంది, ఆ 3 నుంచి 3 వరకు కూడా. అప్పుడు దానికి ఏదైనా పెయింట్ అది వేస్తే బాగుంటుంది కదా, అందుకని గడపలకి వేస్తుంది అనమాట సిమెంట్ తోటి. సమానంగా వచ్చేలా చేయకూడదు. ఇది చూడు, చాలా బాగా వచ్చింది. మరి ఇంక ఎత్తొద్దా? చాలా అది ఇది డోర్ పెడతాం కదా, మనకి ఇక్కడ ఈ గ్యాప్ ఉండాలి. అవును, అది పెట్టడానికి డోర్ లాక్ ఉందా, అర్థమైందా? ఇది చూడు, ఇది ఉంది కదా, ఇది పెట్టడానికి హోల్ కింద పెడితే బాగుంటది కదా. హోల్ కింద అది ఆల్రెడీ పెట్టేసి ఈ సిమెంట్ పెట్టామనుకో, అలా అయితే పెట్టేయచ్చు. సమానంగా పెట్టేసి హోల్ పెట్టాలి. అయితే ఎత్తుగా బాగుంటది, మరి కిందకు ఉన్నట్టు ఉంది కదా, మరి అదే అంటున్నాను నేను. ఓకే, ఇదిగోండి డబుల్ కోటింగ్. ఇందాక మాధవని ఏమన్నాను కదా పైన అంతని, కాదు నేనే వేసేస్తున్నాను, తనకి వీలు పడదని చెప్పేసి నేను కింద వేస్తానమ్మా అంది. ఇలా గడప రెడీ చేస్తుంది కదా చక్కగా సిమెంట్ తోటి, పైన అంతా ఆ మూల నుంచి ఇదంతా వేసుకొచ్చేసింది. ఇప్పుడు డబుల్ కోటింగ్ వేస్తే ఎలా ఉందో ఒకసారి చూడండి. పైన పైన ఆ పక్కనే వేసాను, కింద ఆ పక్కన వేసాను, బాగుంది కదా అక్కడ. ఈ పక్కన నువ్వు కింద వేయాలి. గడప రెడీ అయిపోయింది, చూసారా చాలా బాగుంది కదా, సూపర్. ఇలా చేసే పిల్లలు ఉండాలండి మంచిగా. రాదు అనుకుంటుగా ఎంత బాగా చేసేస్తుందో ఇలాంటి పని అయితే బాగా ఇష్టం మంచిగా. ఇంకేంటి, మొత్తం అయిపోయింది, ఒకే ఒక చోట ఉండిపోయింది గ్యాప్. ఇప్పుడు అది వేద్దాం. ఇగో ఇది ఒక్క చోట ఉండిపోయింది, పైన అంతా డబుల్ కోటింగ్ వేసుకుంటూ వస్తున్నాను. దమ్మా ఇంగు పెట్టడానికి ఇప్పుడే పెట్టాలి కదండి, లేదంటే తర్వాత బిగుసుకుపోతుంది, అందుకని ఇప్పుడు పెడుతుంటా. మొదలు అది నొక్కేయాలి, నొక్కాలి అది. నువ్వు వేరే దాంతో కాదు హోలు పెట్టడం. నొక్కు, నేను చెప్తాను, నువ్వు నొక్కు గట్టిగా. ఒకసారి ఇది పైకి ఎత్తమ్మా, అది అలా కాదు, ఇది పైకి ఎత్తి చెప్తాను. అది ఇప్పుడు పెట్టు, ఇప్పుడు పెట్టు. నేను పట్టుకుంటాను, వద్దు. దించు, కిందకి దించి ఎంత దూరం వెళ్తుంది అంత దూరం కిందకి దించేస్తే నువ్వు పెట్టే అవసరం లేదు. లోపలికి వెళ్ళాలి, అది నొక్కు, ఇలా పట్టుకో, నొక్కు, గట్టిగా ప్రెస్ చేయి, చెయ్యి. తర్వాత సరి చేసుకుందాం, ఇంకా పెట్టాలి, ఇంకా కిందకి వెళ్ళాలి, ఇంకా కిందకి. అంతేనా? అంతే. చూసారా ఇప్పుడు అలా పెట్టేసింది కదా. ఇప్పుడు అలా పెట్టేయడం వల్ల మనం పెట్టుకోవచ్చు, తర్వాత ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది అదన్నమాట. ఇది ఇలా పట్టుకో, పైకి లేవు, అది. ఇంకోసారి పెడతావా మళ్ళీ? ఇంకొద్దు.
అంటే ఫ్రీ అవుతుందేమో, కొంచెం లూజే ఉండాలమ్మా, మరీ ఇబ్బంది అయినా ఎక్కున్నట్టు అవుతుంది. అంటే రెండోసారి పడుతుంటే కరెక్ట్గా అందులోకి పడుతుందా లేదా చూద్దాం ఒక్కసారి. ఏది ఇంకొకసారి ఇప్పుడు నొక్కు నొక్కు. ఏమైంది? అది చూసావా? అదండి, గడప అయితే చక్కగా రెడీ అయిపోయింది. ఇలాగా లంచ్లోకి అండి క్యారెట్ ఎగ్ రైస్ చేసాడనమాట సాయి. ఇంకా పిలిచాడు వేడివేడిగా తిందురు కానీ రండి అని. ఇంకా కిందకి వెళ్ళి మేము వేడివేడిగా తినేసి మళ్ళీ పైకి వచ్చి పని స్టార్ట్ చేసేసాము. ఇప్పుడు ఈ గేటు ఇది పెట్టాం కదండి హోలు, ఈ దీన్ని కూడా పెట్టేసాం ఇటు సైడు చూడండి రెండు వైపులా. ఎందుకంటే గమ్ముని బయటగా కుదరదు కానీ లోపల ఉన్నప్పుడు పెట్టుకోవడానికి ఉంటుంది కదా, మళ్ళీ ఎందుకు ప్రాబ్లం గట్టిపడిపోతే మనం పెట్టలేం కదా అని రెండు హోల్లోకి పెట్టేసాము. ఇక్కడ సిమెంట్ అనవసరంగా దిమ్మ ఉంది, ఎందుకులే అనిపిస్తుంది. అదేదో మంచిగా తీసేస్తే ఇక్కడ మంచిగా నీట్గా ముగ్గేసుకోవచ్చు కదా మనం, అందుకని తీసేస్తున్నాను. చాలా స్ట్రాంగ్గా మేస్త్రులు అయితే ఇంత గట్టిగా ఉండదు, మంచి తుర్రును కూడా వచ్చేసి ఇలా అనగానే మేము మేకు గోడకు మేకు కొడితే కనుక మేకు ఫస్ట్ సారి కట్టిన ఇల్లుకి పుడుక్కు దూరిపోద్ది ఇలా అనగానే. ఇసుక రాలుతుందండి, అది అయితే మరీ దారుణంగా కట్టాడు కింద అయితే. ఈ పైన అయితే మెటీరియల్ మాదే అని చెప్పి కట్టించుకున్నాం, అలా కట్టాడు కదా కింద అని చెప్పేసి. అంటే కింద ఒకసారి పైన ఒకసారి కట్టించుకోవడం జరిగింది కదా, కానీ పైన మెటీరియల్ అయితే ఫుల్ వేస్ట్ చేసేసాడు. మాది కదా మరి మెటీరియల్, అస్సలు ఒక్క మేస్త్రి సరైనడు కాదు. చిచ్చి, నాకైతే చాలా సిలక వచ్చేసింది. అంటే అంత దారుణంగా ఏర్పించేశారు మాకు వచ్చిన ఇద్దరు కూడా అండి. పైసలు తప్పేశారు, ఎక్స్ట్రా అలా చేశారు. చాలా దారుణం. అలాగే అందరూ అలాగే ఉంటారు అని చేసి అన్న మాటలు మేము చెప్తున్నప్పుడు అలాగే ఏర్పించేస్తారు అని అంటాను. ఏం చెప్పాలి? ఇప్పుడు ఈ గడపకు ముందే తీసేసి ఉంటే మాలు వేసును దీని మీద వేసింది అనమాట. ఇది ఇప్పుడు దీనికి ఏం కాకుండా ఇది తీయాలి. ఇప్పుడు గడప పడగొట్టాను కదండి అది, ఇప్పుడు ఇంకొంచెం పెంచమని చెప్పాను అనమాట. ఎందుకంటే మరి సన్నగా ఉంది కదా అని చెప్పేసి కొంచెం, అంటే ఇక్కడ ఈ ఎత్తులు కూడా ఉన్నాయి కదా, మరి ఇది పగలగొడితే ఇది ఎక్కడ చెదిరిపోద్దని ఇక్కడ కొంచెం మిగిలిందంతే. చాలా జాగ్రత్తగా పగలగొట్టాను. ఇప్పుడు కొంచెం ఎత్తు పెంచుతుంది గడపని ఇలాగా. చాలమ్మా, ఇంత లెక్కేస్తుంది ఇప్పుడైతే. చూసారా, ఇప్పుడు మొత్తం అయిపోయింది. కింద పార్ట్ ఒకటే ఉంది, నేనే వేసాను మొత్తం కూడా. మాది ఏం చేసిందంటే తనకి సిమెంట్ పని పడింది అనమాట. ఇక్కడ గడప వేసింది కదా, చూసారా పెద్ద సైజు పెంచింది, బాగుంది కదా. ఇప్పుడు గడప కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు ఇదంతా కూడా శుభ్రంగా తుడిసేసింది నీట్గా. ఎందుకనుకుంటున్నారు? ఇప్పుడు కింద మనం ఈ కలర్ వేయాలి. ఆ ముందు గోడకి వేసేసి చక్కగా దాన్ని కంటిన్యూ చేస్తే తర్వాత మనం ముగ్గులు వేసుకోవచ్చు. అందుకని ఇదిగో పెయింట్ డబ్బా తెచ్చింది కలపమని, ఇప్పుడు కలపాలి నేను. అయితే చూడు ఎలా వచ్చిందో.
మూతైనా ఓకే. ఇదిగోండి కలర్ చూసారా, ఇదేనంటమ్మా సేమ్ కలరా? వేసాక అలాగే వస్తుందేమో. కలుపు ఒకసారి. అది వద్దు, పింక్ది పెట్టా అన్నాను. ఒకసారి కలపడానికి అర్థం. సరే ఇందులో వేస్తాను. అది ఇంకా డార్క్ కలర్ అనుకుంటా ముందు వేసింది మనం. అవును. ఇదిగోండి అది ఇంకా డార్క్ కలర్ అంతకు ముందు వేసింది, ఇప్పుడు ఇది లైట్ కలర్ అయింది. లైట్కి లైటే బాగుంటుంది. చూద్దాం ఎలా ఉంటుందో. ఇదిగోండి ఇలా కలిపేసాను. ఇప్పుడు వేద్దాం. ఏదైనా పెయింట్ బ్రష్ ఇక్కడ వేసి చూపిస్తాను మీకు. ఇక్కడ కిందే నువ్వు ఉండు, కిందెందుకు పైన వేద్దాం. ఏమ్మా నేనే వేయాలి, మళ్ళీ పింక్లో అది కలిసిపో. అది ఏంటిది? ముందు వైట్ వేయాలి అయితే. ఇలా ఉంది ఏంటి? మరి పాలచక్క కలిపేసేదేమో. కాదు, ఆరాలేము. ఆరేకి వస్తుంది, బాగుంది కలర్. ఇప్పుడు ఇది వేసేసి ఇక్కడ చూడు, ఇక్కడ మనం తెలుసు. ఈ ముక్కు మీదే మనం డిజైన్ పెడదాము. ఆ. అర్థమైందా? కాబట్టి వైట్లో అయ్యి కాదు. ఇదిగో కింద ఏమన్నావు కదా, కిందే నేను పైన వేస్తా. నువ్వే ఇవే బాబు, ఇది అంతానే పైన అంతా నువ్వే వేసుకురా. ఇదిగో ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. ఓకేనా? అది ఇప్పుడు ఇది ఓవరాల్గా వెయ్యి. అది నేను వేస్తా. ఇదండి ఇలాగా మొత్తం కలర్ అయితే బాగుంటుంది కదా. ఇదిగో ఓకేనా? ఇప్పుడు మొత్తం ఇలా వేసిన తర్వాత చూపిస్తాను. గోడలకు అయితే పెయింట్ వేయడం మొత్తం పూర్తి అయిపోయిందండి. ఆల్రౌండ్ మొత్తం చుట్టూ చక్కగా అన్నీ వేసాను. అదిగో క్లియర్ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో కదా. పింక్ కలర్ ఎలా ఉంది? తప్పకుండా కామెంట్ చేయండి. దీని తర్వాత వీడియో మళ్ళీ ఇంకో వేరే వీడియోలో వస్తుంది, కింద ఎలా వేసాము ఏంటి అన్నది. ఇప్పుడు ఇదంతా కూడా కింద పెయింట్ వేసి మళ్ళీ ముగ్గులు వేయటం అవన్నీ కూడా జరుగుతుంది. ఇది ఎలా వేసామో అనేది తర్వాత వీడియోలో వస్తుంది. తప్పకుండా చూడండి, అసలు మిస్ అవ్వద్దు. మా కష్టాన్ని గుర్తించండి. మేము ఎంత కష్టపడ్డామో కామెంట్లు చేయండి. సరేనా?